హలో గాయ్స్, వెల్కమ్ అగైన్. చాలామంది కామెంట్స్ చేశారు వీడియోస్ చేయడం ఆపకండి అనేసి. ఇట్ వాజ్ లెస్ సపోర్ట్ బట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేసి చాలామంది కామెంట్ చేశారు. సో యాక్చువల్గా నా ఛానల్లోకి వెళ్తే మీకు ఒక ప్లేలిస్ట్ కనిపిస్తుంది ఆర్జుకేటీ అనేసి. సో అందులో చాలా వీడియోస్ ఉన్నాయి. అందులో మీరు ప్రతి ఒక్క వీడియో అయితే చూడండి. అందులో ఆల్రెడీ అన్ని వీడియోస్ చేశాను. సో మళ్ళీ అదే టాపిక్స్ మీద కాకుండా ఇంక కొత్త టాపిక్స్ కవర్ చేద్దాం అనేసి అనుకుంటున్నా. సో నేను మీకు ఫస్టే చెప్పాను కదా, వీడియో చేసినప్పుడు ఆర్జుకేటీ మీద ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఈ ఇయర్ది లైక్ మీ ఎవ్రీ కామెంట్కి నేను రెస్పాండ్ అవుతాను అండ్ దాని మీద వీడియో చేస్తాను అనేసి. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ రిప్లై టు ఆల్ ద కామెంట్స్. సో మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా వీడియోస్ అయితే చేస్తాను. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ దిస్, నీడ్ నాట్ టు బి వర్రీ. మీరు IIITలో జాయిన్ అయ్యాక కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేను చూసుకుంటా, ఇది నా ప్రామిస్. అండ్ ఎన్సీసీ, పిహెచ్ కేటగిరీ అండ్ స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది. దీని మీద అయితే వీడియో చేస్తాను. అండ్ గ్లోబల్ కేటగిరీ గురించి కూడా చెప్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలో మీకు తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. సో IIIT బాసర్కి అప్లికేషన్స్ అనేవి పెంచడం జరిగింది అడ్మిషన్స్ కోసం. సో జూన్ 26 వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు. సో మీకు రిజల్ట్ అయితే జూలై 3కి వస్తుంది, ఎవరు సెలెక్షన్ అయ్యారు అనేసి. సో సెలెక్షన్ లిస్ట్ అయితే మీకు జూలై 3కి వస్తుంది. అండ్ ఈసారి న్యూస్ ఆర్టికల్లో మెన్షన్ చేసింది ఏంటంటే 10 GPAతో పాటు 9.5, 9.8 వరకు బాసరలో సీటు పొందే అవకాశం దక్కుతుంది. సో ఇదైతే గుడ్ న్యూసే. లైక్ 9.5 వాళ్ళకు కూడా ఈసారి ఛాన్స్ ఉంది. అప్పట్లో 9.7, 9.8 వరకే తీసుకునేటోళ్ళు. సో ఈసారి 9.5 వరకు కూడా ఛాన్స్ ఉంది. 9.5 వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ 85% వరకు తెలంగాణ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది సీట్స్కి. అండ్ 15% ఏమో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అండ్ 5% వచ్చేసి వేరే కంట్రీ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది రిజర్వేషన్. ఈ న్యూస్ ఆర్టికల్లో పెద్దగా ఏం లేదు చదవడానికి. ఈసారి కూడా 1500 సీట్స్ ఉన్నాయి. ఉమ్మడి మెదక్తో పాటు వికారాబాద్ జిల్లాలకు చెందిన విద్యార్థులు ప్రతి ఏటా బాసర IIITకి ఎంపిక అవుతున్నారు. అందులో చదివిన జిల్లాలకు చెందిన వారు చాలామంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు సంపాదించారు. ఒకప్పుడు బాసరలో వసతి సక్రమంగా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అక్కడ ప్రస్తుతం చక్కటి వసతితో పాటు భోజనం బాగుంటుందని చదువుతున్న విద్యార్థులు తల్లిదండ్రులు పలువురు చెప్తున్నారు. అక్కడి విద్యాభ్యాసంలో ఒత్తిడికి గురి కాకుండా క్రమశిక్షణ, ఏకాగ్రతతో చదివితే ఉత్తమ ఫలితంతో పట్టా అందుకోవచ్చని ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు చెప్తున్నారు. సీటు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో స్థిరపడేందుకు చక్కని అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ కూడా న్యూస్ ఆర్టికల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీకు సెలెక్షన్ ప్రాసెస్ కావాలంటే ఆల్రెడీ నేను వీడియో చేశాను, ఆ వీడియో ఒకసారి చూడండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఏమన్నా డౌట్ ఉంటే ఇంకా కామెంట్ చేయండి. సో నేనైతే ఎవ్రీ కామెంట్కి అయితే రిప్లై ఇస్తున్నాను. మీరు మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. సో దట్స్ ఇట్, బై బాయ్.